వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం మోట్నూతులపల్లిలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికను ఆదినారాయణ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. దాడులతో ప్రజల్లో భయానక వాతావరణం తీసుకొచ్చారన్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు, అక్రమ అరెస్టులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకంకు చేరుకుంది. సో ప్రచారం చివరి రోజున మోట్నూతులపల్లిలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. సార్, ప్రచారం చివరి దశకు వచ్చింది. ఇప్పుడు ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటి? ఈరోజు ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే దానికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కు ఇది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్నది, 10,600 ఓట్లు. మరీ ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ మహేష్ రెడ్డి అనే జెడ్పీటీసీ చనిపోయిన సందర్భంగా ఆయన కొడుకు హేమంత్ రెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ బరిలోకి దించడం జరిగింది. జనరల్గా సానుభూతి కిందనో వదిలేస్తారు, 1 ఇయర్ ఉంటుంది. అయినా కూడా కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు, ఒక జిమ్మిక్కులు చేసే వ్యక్తులు ఈరోజు చూసి ఇక్కడ పోటీ పెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎన్నికకు పోటీ పెట్టడం జరిగింది. మంచిదే, ప్రజాస్వామ్యంలో ఎవరు కాదన్నారు. కానీ పోటీ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యమైన నాయకులు బెదిరింపులకు గురి చేయడం, కొంతమందిని ఆర్థికంగా ప్రలోభాలకు లోను చేసుకోవడం, అదేవిధంగా ఎక్కడైనా ప్రచారాలు యాక్టివ్గా వైసీపీ నాయకులు తిరిగే విధానాన్ని చూసి దాడులు చేసిన విధానం, కళ్యాణ మండపం దగ్గర పెళ్లికి పోయినప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని కానీ వైఎస్ఆర్సీపీ లీడర్లను మరీ చాలా దారుణంగా ఎక్కడ చూడలే ఇంతవరకు. మేము కూడా గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు 30 ఏళ్ళ కిందట చూసాం. కానీ రావడము, ఒక 7-8 బండ్లు రావడము, ఒక టీము తయారు చేసినారు. రాడ్లు, కత్తులు, సుత్యాలు తీసుకొని దాడులు, విచక్షణారహితంగా దాడులు చేయడము, కంప్లైంట్ చేసిన 24 గంటల్లోనే అదే టీం, ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా, ప్రధానమైనటువంటి కూటమి నాయకులందరూ కూడా వచ్చి వేల్పుల రాము కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద నిన్న జరిగిన విధానం చూస్తే, దాడి చూస్తే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు నిన్న క్యాన్వాస్కి వెళ్తే ఎంపీ గారు మేము చెప్తా ఉన్నారు, సార్ మరీ దారుణంగా మేము ఎప్పుడు చూడలేదు. మా గ్రామంలో మేమందరం అట్లా చెట్టు కింద కూర్చొని చూస్తుండగానే 100 మంది వచ్చేసి వెహికల్స్ అన్నీ అద్దాలు పగలగొట్టి, ఏ వెహికల్ అయితే రాము ఎమ్మెల్సీ గారు ఉన్నారో, హేమాద్రి అందరూ ఆ వెహికల్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి వాళ్ళు బయటికి రాలేదని చెప్పి పెట్రోల్ పోసి కాల్చాలా అనే తప్పుడు వెనక నుంచి అద్దాల నుంచి కొడితే తల పగిలింది వేల్పుల రాముకు, ఎమ్మెల్సీకి గాయమైంది. పెట్రోల్ పోసిన తర్వాత ఇంకా ఎటు కాల్ చేస్తున్నారని చెప్పి వేల్పుల రాము బయటికి దిగడం, రాముని చూస్తేనే మొత్తం మూకుమ్మడిగా ఒక పథకం ప్రకారం రాముని చంపాలని ప్రయత్నం చేసి అక్కడ దాడి చేశారు రాడ్లతో, సుత్యలతో. అక్కడ దగ్గరలో గ్రామంలోనే జరిగింది కాబట్టి ఆ గ్రామస్తులు అందరూ, మా ఆడవాళ్ళు మగవాళ్ళు అడ్డుపడి అతను లాక్కొని వేరే ఇంట్లోకి తీసుకెళ్ళి కింద పడిపోయినాడు. అక్కడ పెడితే ఇంటి కూడా చుట్టుకొని హతమార్చాలని చేసిన ప్రయత్నం చూస్తే చాలా దారుణం. కూటమి ప్రభుత్వం ఇటు హామీల అమలు పక్కన పెడితే, అటు ఆదినారాయణ రెడ్డి ట్రాప్లో పడి తప్పుడు విధానాల్లో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఇప్పటికైనా కూడా రాజకీయాలు సరైన విధంగా ఉండాలి, లేకుంటే ఈ విధంగా ఉంటే ప్రజలు మోసపోతారు. ప్రజలు కూడా ఇప్పటికే విఘ్నులై ఖచ్చితంగా ఈసారి వైసీపీ గెలిపిస్తేనే కనీసం హామీలైనా అమలవుతాయనేటువంటిది ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోరుతున్నారు. విడుదల నారాయణ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్, పులివెందుల మండలం నుంచి.